నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ప్రస్తుతం అయితే మనం పటాన్ చెరువులోని కృషి డిఫెన్స్ కాలనీలో ఉన్నాము. సో ఇక్కడ పటాన్ చెరువులో బస్సు ఎక్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడలు ఉంది కదా, కోడలు ఇంటికి వాళ్ళు రావడం జరిగింది. తల్లి అలాగే ఆ కొడుకు అంటే వాళ్ళ అక్కని చూసుకోవడానికి వచ్చినారు. ఫెస్టివల్కి వచ్చినారు, వచ్చి చూసుకున్నారు. సో పటాన్ చెరువులో బస్సు ఎక్కిన తర్వాత ఘోర ప్రమాదం జరిగింది. సో అక్కడైతే పాపం వీళ్ళిద్దరూ సజీవ దహనం అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, బట్ వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. నేను అడిగాను ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి, వాళ్ళు ఏం మాట్లాడలేదు. సో మాట్లాడలేము, ఇంకా మా పరిస్థితి ఇది అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. చాలా బాధలో తీవ్ర శోకంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే వాళ్ళెవ్వరూ మాట్లాడదలుచుకుని నేను అడిగాను. పాపం ఫ్యామిలీ మెంబర్స్ అందరు గ్యాదర్ అయినారు. ఎందుకు అంటే అందరూ సడన్ గా ఒకేసారి కుటుంబంలో ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరమైన విషయము. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పరామర్శించుకోవడం జరుగుతుంది. సో అందుకే వాళ్ళైతే మాట్లాడడానికి రెస్పాన్స్ అవ్వట్లేదు. కానీ ప్రజెంట్ అయితే ఇది పరిస్థితి. ఇక్కడ వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉన్నాము మనము. కానీ చాలా బాధాకరమే. ఒక డ్రైవర్ నెగ్లిజెన్సీ అవ్వచ్చు, ఒక వాహన చోదకులు ఎవరైతే నడిపారో వాళ్ళ నెగ్లిజెన్సీ అవ్వచ్చు, ఇష్టం వచ్చినట్టు రూల్స్ పాటించకుండా వెళ్ళడము, అదేవిధంగా బస్ మీద చలాన్లు ఉండడము, అతనికి ఫేక్ సర్టిఫికేట్ ఉండడము, ఫేక్ లైసెన్స్లు తీసుకొని సర్టిఫికేట్లు పెట్టి ఫేక్ లైసెన్స్ తీసుకోవడము. సో ఇవన్నీ చూసుకుంటుంటే ప్రజల ప్రాణాలతో ఈ ట్రావెల్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. సో దీని తర్వాత ఆర్టీఓ వాళ్ళైతే మొత్తం తనిఖీలు చేపడుతున్నారు. ప్రాపర్గా సేఫ్టీ ప్రికాషన్స్ లేని బస్సులన్నిటినీ, అదేవిధంగా డ్రైవర్ లైసెన్స్ అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, చలాన్లు ఉన్నాయా లేదా, వాటన్నిటిని చెక్ చేసిన తర్వాతే వాళ్ళకి ఆమోదించే పరిస్థితి అయితే ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఆర్టీఓ వాళ్ళు మొత్తం చెక్ చేసే విజువల్స్ కూడా, బస్సును చెక్ చేసే అవన్నీ కూడా తెలుస్తుంది. సో ప్రజెంట్ దాదాపు 20 మంది చనిపోవడం వాళ్ళకి చాలా బాధాకరం. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తీవ్ర శోకంలో ఉన్నారు. ఈ టైంలో ఎవరు ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అనే విషయాలు కూడా చెప్పడానికి కూడా అందరూ భయాందోళనలో ఉన్నారు. సో గాయాలైన వాళ్ళు అయితే వాళ్ళు చూసింది, వాళ్ళకి తెలిసింది అయితే చెప్పడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు? అసలు ఇంత ఘోరమైన ప్రమాదము ఈ విధంగా జరగడము ఎవరు నిర్లక్ష్యం అంటారు? ఆ ట్రావెల్స్ వాళ్ళదా, ఆ డ్రైవర్దా, లేదు అంటే ఆ ప్రమాదానికి కారణమైన ఆ యువకుడిదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు